స్వతంత్ర భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవి సరస్వతి వ్యాసం తతో జయముదీరయేత్. హస్తినాపురానికి వెళ్ళగానే అంబ చెప్తుంది, నేను నీ తమ్ముడిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా లేను. మా నాన్నగారు సాల్వుడికి ఎప్పుడో మాట ఇచ్చారు, మా ఇద్దరికి వివాహం చేస్తానని. మేమిద్దరం ఒకరినొకరిని ఇష్టపడుతున్నాం, ప్రేమించుకుంటున్నాము, మేమిద్దరం వివాహం చేసుకోవాలనుకుంటున్నాము. నువ్వు వచ్చి బలవంతంగా మమ్మల్ని మా వివాహానికి అడ్డుపడ్డావు, నన్ను తీసుకువచ్చి నువ్వే కనుక రాకుండా ఉంటే మా ఇద్దరి వివాహం జరిగేది. మా నాన్న మాట కూడా ఇచ్చారు, సాల్వుడికి నన్ను ఇచ్చి వివాహం చేస్తానని. ఈ మాట చెప్పగానే భీష్ముడు అంబకి కొంతమంది పురోహితులని, మంత్రులని, సేనని ఇచ్చి సాల్వుడి దగ్గరికి పంపిస్తారు. అక్కడికి అంబని పంపించేస్తారు. అంబిక, అంబాలిక వీళ్ళిద్దరికి విచిత్ర వీరుడితో వివాహం చేస్తారు. అలా వెళ్ళినటువంటి అంబని సాల్వుడు తిరస్కరిస్తాడు. నిన్ను భీష్ముడు యుద్ధంలో గెలుచుకుని తీసుకెళ్ళాడు, నీవు పరసొత్తుని నేను ఇప్పుడు స్వీకరించను, నేను నిన్ను వివాహం చేసుకోవడానికి సిద్ధంగా లేను. నిన్ను ఎవరైతే గెలిచి తీసుకువెళ్ళారో వెళ్ళి నువ్వు అతన్నే వివాహం చేసుకో అంటారు. మరలా అంబ తిరిగి హస్తినాపురానికి వచ్చి భీష్ముడికి జరిగింది చెప్పి, మరి నా పరిస్థితి ఏంటి, నన్ను నీ తమ్ముడికి ఇచ్చి వివాహం చెయ్యి అని అంటే, నీవు వేరే వ్యక్తిని ప్రేమించవు, నీ మనసులో అతను ఉన్నాడు, మనసులో ఇంకొకరు ఉండగా నా తమ్ముడికి ఇచ్చి నేను నిన్ను మీ ఇద్దరికి వివాహం చేయలేను. ఎందుకంటే నీ మనసులో ఇంకొక వ్యక్తి ఉన్నప్పుడు నీ తలంపుల్లో నా తమ్ముడు పక్కన ఉన్నా నీకు అతనే కనిపిస్తాడు, కానీ నా తమ్ముడు కనిపించడు. మీరిద్దరికీ వివాహం చేయటం సరైనది కాదు అంటాడు. మీ మూలంగానే సాల్వుడు నన్ను అంగీకరించట్లేదు, ఇటు నీ తమ్ముడికి ఇచ్చి వివాహం చేయనంటున్నావు, నా పరిస్థితి ఏంటి, అయితే నీవే వివాహం చేసుకో అంటది. నేను వివాహం చేసుకోనని ప్రతిజ్ఞ చేశాను, నేను నిన్ను వివాహం చేసుకోనని ఆయన నిరాకరిస్తాడు. ఆమెకి ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి అంబకి. ఎందుకంటే అటు ప్రేమించిన వ్యక్తి వివాహం చేసుకోని అంటున్నాడు, ఈ విచిత్ర వీరుడికి ఇచ్చి వివాహం చేయను అన్నాడు, అతను భీష్ముడు వివాహం చేసుకొని అన్నాడు. ఎన్ని అసలు ఈ పరిస్థితికి కారణం ఎవరని ఆలోచించుకుని, ఈ భీష్ముడి కనుక రాకుండా ఉంటే నాకు సాల్వుడికి వివాహం అయ్యేది. ఈయన వచ్చి రాక్షస పద్ధతులు ఆయనకున్నటువంటి పరాక్రమాలన్నింటినీ చూపించి రాజులందరినీ భయపెట్టి బలవంతంగా మా ముగ్గురిని తీసుకువచ్చాడు. ఈయన తీసుకురావటం వల్లే నా వివాహం ఆగిపోయింది. ఈ భీష్ముడి వల్లే ఈరోజు నా జీవితం ఎటు కాకుండా అయిపోయింది. ఏం చేయాలి, నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో నా తండ్రి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి ఆయన్ను బాధపడలేను, ఆయన కూడా చేయగలిగింది ఏమీ లేదు. అందుకని ఆమె ఆలోచించుకుని, నాకు ఈరోజు ఇంత పరిస్థితి రావటానికి కారణమైన వాడు భీష్ముడు, ఈ భీష్ముడిని మాత్రం వదిలిపెట్టనని ఆయన మీద ప్రతీకారం పెంచుకుంటుంది. ఈ సామాన్యమైన మానవుడు ఈయనని నేను ఏ విధంగానూ ఎదిరించలేను, అందుకోసమని ఈయన మీద ప్రతీకారం తీర్చుకోవాలంటే నేను కూడా కొన్ని శక్తులను కూడగట్టుకోవాలి అని ఆమె ఆలోచించుకుని వెళ్ళి మహాశివుడి గురించి కఠోరమైనటువంటి తపస్సులో నిమగ్నమైపోతుంది అన్నమాట. మరొక పక్క విచిత్ర వీరుడు వివాహం చేసుకున్న దగ్గర నుంచి ఎంతసేపు భార్యలతోనే గడుపుతూ ఉండి కామకెళ్ళి కలాపాలతో జీవిస్తూ మిగతా రాజ్యపాలనని ఏమీ పట్టించుకోకుండా ఆయన ఈ శృంగార వీటిలో మునిగి తేలుతూ ఉండి అనారోగ్యంతో చనిపోతాడు. సత్యవతికి కలిగినటువంటి ఇద్దరి సంతానము, ఒక చిత్రాంగదుడు చనిపోయాడు, విచిత్ర వీరుడు చనిపోయాడు. ఆయన తండ్రి కోరిక ప్రకారం వాళ్ళిద్దరిని రాజుల్ని చేసిన వారిద్దరూ మిగిలిలేరు. అండ్ ఇంకా కురువంశానికి కురువంశ వృద్ధి కలిగించేటువంటి అవకాశమే లేకుండా వీరిద్దరూ చనిపోయారు. ఇంకా సత్యవతీదేవి భీష్ముడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చూసి ఆలోచించామా, బాధపడతా నా తండ్రి కోరకూడని కోరికే కోరాడేమో ఒక రకంగా అని ఆలోచించుకుని భీష్ముడి దగ్గరికి వెళ్ళి చెప్తుంది. ఇప్పుడు కురువంశాన్ని నిలబెట్టాలి, ఏం చేయాలి అని అడుగుతుంది. ఏం చేస్తే బాగుంటుంది, నువ్వు వివాహం చేసుకుంటావా, మరలా నువ్వు వివాహం అన్నా చేసుకో, లేకపోతే ఈ అంబికల ద్వారానైనా సంతానాన్ని కను, కురువంశం అనేది నిలబడడం నాకు ముఖ్యం, నువ్వు ఏ విధంగా చేస్తావా అనేది నాకు అనవసరం, ఏదో ఒక విధంగా
కురువంశం నిలబడాలి, ఆ వంశాభివృద్ధి జరగాలి, నువ్వు ఏదైనా చెయ్యి అంటాడు. అంటే భీష్ముడు, అమ్మ నేను ప్రతిజ్ఞ చేశాను, ఆ ప్రతిజ్ఞకే కట్టుబడి ఉంటానంటే, నా కోసమే కదా నీవు ప్రతిజ్ఞ చేసింది, నా పిల్లలకి రాజ్యం కావాలని. ఏ పిల్లల కోసమైతే నీవు ప్రతిజ్ఞ చేశావో ఆ పిల్లలిద్దరూ ఇప్పుడు బ్రతికిలేరు, ఇక నీ ప్రతిజ్ఞకి అర్థం లేదు, వంశాభివృద్ధి ఆగిపోతుంది, ఏ విధంగా చూసుకున్నా అంతా నష్టమే జరుగుతుంది, నీ ప్రతిజ్ఞని పక్కన పెట్టి నీవు నీ వివాహం గురించి ఆలోచించు అని ఈ సత్యవతీదేవి చెప్పింది. ఇప్పుడు భీష్ముడు అంటాడు, అమ్మ పరిస్థితులన్నీ బాగున్నప్పుడు మనం ఇచ్చిన మాట మీద, మనం చేసిన ప్రతిజ్ఞ మీద నిలబడటం గొప్ప విషయం ఏం కాదు. విపరీతమైనట్టు మనకు అనుకూలంగా లేనటువంటి సమయము, అటువంటి పరిస్థితులు వచ్చినా కూడా ఎవరైతే ఇచ్చిన మాటకి కట్టుబడి వాళ్ళు చేసిన ప్రతిజ్ఞ మీద నిలబడతారో వాళ్ళే ఉత్తములు. అందున క్షత్రియుడు ఒక్కసారి ప్రతిజ్ఞ చేశాడు అంటే ఆ ప్రతిజ్ఞ మీదే తను నిలబడాలి. ఆ ప్రతిజ్ఞ నుంచి పక్కకి జరిగితే అతని జీవితమే నాశనం అయిపోయినట్లు. అయినా రాజునైనటువంటి, అంటే రాజు కాదు, రాజ్యపాలనంతా తనే చూస్తూ ఉన్నాడు. రాజుగా ఆయన సింహాసనం మీద కూర్చోకపోయినా అన్ని వ్యవహారాలన్నీ తనే చూస్తూ ఉన్నాడు. అటువంటి నేను చేసిన ప్రతిజ్ఞనే తప్పితే ఇక ప్రజలందరూ ఎలా ఉంటారు? వాళ్ళు ఎవరైనా మాట మీద నిలబడతారా? రాజే మాట మీద నిలబడలేనప్పుడు మన యోగక్షేమాలు చూస్తున్నటువంటి వ్యక్తే ఆయన చేసినటువంటి ప్రతిజ్ఞ మీద నిలబడలేదు. అలాంటప్పుడు ఇంకా మనం ఎవరు నిలబడవలసిన అవసరం లేదని వాళ్ళు కూడా వాళ్ళకి తోచిన రీతిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది సమాజానికి, రాజ్యానికి కూడా మంచిది కాదు. నేను చేసిన మాట మీదే నిలబడతాను, నేను చేసిన ప్రతిజ్ఞ మీదే నిలబడతాను, నేను వివాహం చేసుకోను అని గట్టిగా భీష్మించుకుని కూర్చుంటాడు. ఇక మరలా భీష్ముడే చెప్తాడు, అమ్మ నియోగ పద్ధతి అని ఒక పద్ధతి ఉంది కదా, ఆ పద్ధతి ప్రకారంగా నీ కోడళ్ళకి సంతాన భాగ్యం కలుగుతుందేమో ఆలోచించు అని చెప్తాడు. సెలవు. నమస్కారం.